ఈయన రెంటచింతల గారు రచించిన 'దొరసాని' పార్ట్ 4. నీ ఇష్టం చెప్పి విహారీ జానకిని వదిలేసి తలుపు దగ్గరకు నడిచాడు. చంటిగాడ్ని తీసుకొస్తాను. కాఫీ? ఇప్పుడే వస్తాను. జీఎం పల్చటి ఊపిరి మెల్లగా కదులుతున్న రాత్రి గాలిలో కలిసిపోయింది. బెడ్రూంకు ఒకవైపు గోడను చాలా వరకు ఆక్రమించుకున్న కిటికీలో నుండి వెన్నెల గదిలో తెల్లగా పరుచుకుంది. మళ్ళీ అదే మాట. ఈసారి ఇంకొంచెం మత్తుగా వినిపించింది. మంచం మీద ఒక చివర దిండ్లకు ఆనుకుని కూర్చున్న విహారీ తల తిప్పి జానకికి, రాజాకి మధ్యలో పడుకుని కలవరిస్తున్న చంటిని చూశాడు. వాడిమీద తెచ్చిపెట్టుకున్న కోపం విహారీ మొహంలో క్షణంసేపు కూడా నిలవలేదు. అతను నవ్వుతూనే తన పక్కనే పడుకుని నిద్రపోతున్న జానకిని చూశాడు. తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పినప్పటి నుండి జీఎం గారు అని ఆట పట్టించింది. ఆమెను చూసి అసలే కోతులు పిల్లలు కూడా తనని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. ఇప్పుడు నిద్రలో కూడా అదే కలవరింత. విహారీ వంగి మూసుకున్న చంటి కళ్ళమీద పడుతున్న ముంగురులు సుతారంగా వెనక్కి తోశాడు. జానకి కదిలి కళ్ళు తెరిచింది. ఇంకా నిద్రపోలా? అడిగింది. విహారీ దిండ్లు సరిచేసి పడుకున్నాడు. ఒక చెయ్యి జానకి తలకిందుగా పోనిచ్చి ఆమెను భుజంపై లాక్కున్నాడు. ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రలో జారిపోయింది. విహారీకి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా జానకి పొడ కూడా తనకు గిట్టదనుకున్నాడు. ఇప్పుడు ఆమె లేని జీవితాన్ని తను ఊహించుకోగలడా? విహారీ తన రెండో చేతిని కూడా జానకి చుట్టూ వేసి కళ్ళు మూసుకున్నాడు. తన గతం గుర్తు తెచ్చుకుంటున్నాడు. హాల్లోంచి బిగ్గరగా అరుపులు వినబడేసరికి వంటగదిలో కప్పుల్లోకి టీ వంపుతున్న జానకి క్షణంసేపు పని ఆపి వింది. ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు తెలుస్తున్నా ఏమంటున్నారో ఇంత దూరంలో ఉన్న జానకికి క్లియర్గా వినిపించలేదు. ఇప్పుడేగా హాల్లో కూర్చొని ఉన్న నాన్న వాళ్లకు, అంకుల్ వాళ్లకు టీ తీసుకెళ్ళడానికి వంటింట్లోకొచ్చింది తను. ఇంతలో ఏమై ఉంటుంది? గబగబా కప్పులు, ప్లేట్లు, బిస్కెట్లు, టిన్ను ట్రేలో పెట్టుకుని బయటికి నడిచింది. ఆమె హాల్లోకొచ్చేసరికి హఠాత్తుగా నిశ్శబ్దం కమ్ముకుంది. ఎప్పుడొచ్చాడో విహారీ రూమ్ మధ్యలో నిలబడి ఉన్నాడు. కాళ్ళు కొద్దిగా ఎడంగా పెట్టి కొంచెం ముందుకు వంగి ఏదో విషయం నొక్కి చెప్తున్నట్టు నిల్చుని ఉన్నాడు. ఎవరిపైనో చాలా కోపంగా ఉన్నాడు. మొహం ఎర్రబడి ఉంది. జానకి రాగానే ఆమె వైపు అసహ్యం, కోపం నిండిన చూపు విసిరి మొహం తిప్పుకున్నాడు. జానకికి మనసుకు చివుక్కుమంది. అతను తనను అలా చూడటానికి తను చేసిన తప్పేంటి? పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు. తను ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేదు. పెళ్ళికి ముందు అతను తనకు తెలియనే తెలీదు. అతను మళ్ళీ ఏదో చెప్తున్నాడు. జానకి అమ్మానాన్న, విహారీ అమ్మానాన్న అతని వైపే చూస్తున్నారు. జానకి బాధ, ఆందోళన, కోపం అన్నీ ఒకేసారి ప్రతిఫలిస్తున్నా వాళ్ళ మొహాలు ఆశ్చర్యంగా చూసి ఒకడుగు ముందుకు వేసింది. ఏం జరిగింది? అడిగింది వాళ్ళను. విహారీ చూస్తూ, విహారీ వాళ్ళను మింగేసేటట్టు చూస్తూ చెప్పాడు. నన్ను మోసం చేశారు తెలుసా? మోసం, నమ్మించి ద్రోహం చేశారు. కానీ ఇన్నేళ్లు పెంచారని వాళ్ళను నమ్మాను. వాళ్ళ మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయాను. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పగలరని చెప్తారని అనుకోలేదు. నా జీవితం నాశనం చేశారు. అతను ఆయాసంతో రొప్పుతూ ఆగాడు. జానకి ఆశ్చర్యంగా చూసింది. నిజంగా అతనంత మాటలు అనే అవసరం ఇప్పుడేం వచ్చింది? ఒకవేళ వచ్చినా పెద్ద మనిషి తరహాలో వాళ్ళతో సివిల్గా కూర్చుని మాట్లాడి తేల్చుకోవచ్చు కదా. ఇలా వాళ్ళ ముందు నిలబడి చిన్నపిల్లాడిలా అరిస్తే ఏం బాగుంటుంది? అతను ఉన్నట్టుండి గిర్రున అమ్మ వైపు తిరిగాడు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది తెలుసా? ఐ హేట్ యూ. అతను గొంతు చించుకొని అరిచినంత పని చేశాడు. ఇవ్వాల్టి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా? ఆమేం చేసింది? విహారీ రయ్యిన వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నను చూశాడు. ఏదో చెప్పబోయాడు. కానీ అంత కోపంలో అతనికి ఏం మాటలు తట్టలేదు. వచ్చిన మాటలు ఉద్రేకంతో బిగుసుకుపోయినా గొంతు దాటి బయటకు రాలేదు.
దీనికంతటికి కారణం ఆమె అయినట్టే. విసురుగా మళ్ళీ జానకి వైపు తిరిగాడు. చేతిలో ట్రే పట్టుకుని అలాగే నిలబడి తననే చూస్తున్న జానకిని చూడగానే అతనిలో అంతసేపు మరుగుతున్న కోపం తారాస్థాయి చేరుకుంది. ఒక్కసారిగా పొంగి అతనిలో నుండి ఏదో బయటపడటానికి ప్రయత్నించింది. అంతే. ఒకే ఒక్క ఊపుతో ఆమె చేతిలోని ట్రేని కిందకు పడదోశాడు. కింద పడి కేకఫోనీ సృష్టిస్తూ పగిలిపోయిన కప్పుల వంక, ఒలికిపోయిన టీ వంక చూడనైనా చూడకుండా అతను వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగల్లో గది దాటి బయటకు నడిచాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను వెళ్తూ వెళ్తూ ఈ క్షణం నుండి మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విసురుగా చెప్పిన మాటలు ఆ గదిలో పెద్ద పెద్ద అక్షరాల్లో గాల్లో నిలబడిపోయినట్టు అనిపించింది జానకికి. ఇదన్నమాట పార్ట్ 4 దొరసాని నావల్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.